मंडप, ये शाहरुख फाकी का बंगला है। ఈ బ్యాగ్ మాత్రం చాలా రోజుల తర్వాత 4-5 డేస్ తర్వాత మళ్ళీ ఇంత బరువు ఒకేసారి పోస్తున్నా. చాలా బరువు ఉంది. యాక్చువల్గా డే 6 అయితే ఏంటంటే నేను నిన్న మొత్తం ఏం చేయలేను, జస్ట్ రూమ్లో కూర్చొని ఎడిటింగ్ అవి చేసుకుంటూ ఉన్నా. ముంబైలో అయితే మొత్తం అన్ని ప్లేసెస్ చూడడానికి ముంబై దర్శన్ అని త్రూ గవర్నమెంట్ ఉంది అండ్ అలాగే ట్రావెల్స్ వాళ్ళు కూడా అరేంజ్ చేస్తారు ఒక బస్ ట్రిప్ లాగా. సో దానికైతే వాళ్ళు బుక్ చేసాను, వెళ్తున్నాను. సైన్లో ఒక హోటల్ దగ్గర అయితే ఇచ్చారు. సో అందుకని ఇప్పుడు నేను కుర్లా నుంచి సైన్ వెళ్ళి అండ్ నేను ఏదైతే హోటల్లో ఉన్నానో డార్మెటరీ, రిలాక్స్ డార్మెటరీ చాలా బాగుంది. నా సైన్ కానీ లేకపోతే కుర్లా అటు సైడ్ వస్తే దాంట్లో ఉండడానికి నేను రికమెండ్ చేస్తాను. అండ్ వాళ్ళ విజిటింగ్ కార్డ్ అయితే నేను పక్కన డిస్ప్లేలో ఇస్తాను, చూడండి. ఎప్పుడైనా వచ్చే ముందు కాల్ చేసినా కానీ బుక్ చేస్తారండి. మా ట్రైన్ అయితే వచ్చింది అండ్ ఇంత మార్నింగ్ టైంలో కూడా ఫుల్ రష్ ఉంది. బాబోయ్ ఏంట్రా బాబోయ్ ముంబై అసలు. సైన్లో అయితే దిగాను, స్కై వాక్ ఉంటే దాని మీద నడుచుకుంటూ వెళ్తున్నా. నిజంగా ఈ బ్యాగ్ మాత్రం చాలా రోజుల తర్వాత 4-5 డేస్ తర్వాత మళ్ళీ ఇంత బరువు ఒకేసారి పోస్తున్నా. చాలా బరువు ఉంది. అదిగా కొన్ని ఐటమ్స్ కొన్నా, ఇంకా బరువు పెరిగిపోయింది. ఇది నా మొత్తం స్వెట్ వచ్చేస్తున్నా. బరువు వల్ల కాదు కానీ గాలి లేదు బయట. స్కై వాక్ ఫెసిలిటీ కూడా బాగుంది. రోడ్డు మీద కంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. హనుమాన్ హోటల్లో ఏదో ఉంది, అక్కడికైతే వెళ్ళాలి ఫస్ట్. అక్కడి నుంచి నా పికప్ ఉంది. బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్ అండ్ లంచ్ కూడా ఇంక్లూడెడే. ముంబై వచ్చిన తర్వాత అయితే సూర్యుడిని చూడకుండానే వెళ్ళిపోతానా అనుకున్నా. వచ్చిన రోజు నుంచి అసలు సూర్యుడు కనిపించలా. మొత్తానికి అయితే మా సూర్యుడు వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి ఇవాళ వచ్చాడు మాకు సూర్యుడు. ఇంకా బస్సు కూడా రాలేదు, వాళ్ళు లేట్ అయిందంట. हार्दिक स्वागत है इस बस में। आप लोग मॉर्निंग में करीबन 6:30-7 बजे से बैठ के आ रहे हैं कल्याण डोंबिवली से। 9:30 बज के गए, सोचेंगे टूर चालू कब होगा। ये टूर चालू होता है 10 बजे के बाद, क्योंकि मुंबई दर्शन में जितने भी गवर्नमेंट के प्लेस होते हैं ये सब 10:30 के बाद ओपन होते हैं। అండ్ బ్రేక్ఫాస్ట్కి అయితే సమోసా ఇచ్చారు 2. ఇదే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, సిఎస్ఎంటీ అని కూడా అంటారు, మెయిన్ రైల్వే స్టేషన్ ఇన్ ముంబై. ఇక్కడ పెద్ద బిల్డింగ్ మీద బిఎస్సి ఉంది కదా, అదే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మెయిన్ ఆఫీస్ బిల్డింగ్ ఇది. టైం వచ్చి 10:10 అయింది. సో బస్సులో ఇప్పటి వరకు అయితే మా టూర్ గైడ్ అయితే మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. లైక్ ఎలా అంటే మేము ఎలా పిక్ చేసుకుంటాము అండ్ ఏవే ప్లేసెస్ చూపిస్తారు అండ్ ఎక్కడెక్కడ ఎంత పే చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ అయితే మమ్మల్ని గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర తీసుకొచ్చారు అండ్ అక్కడే మనకి మ్యూజియం కూడా ఉందన్నారు. సో ఏవైతే మనకి టికెట్స్ అవుతాయో అక్కడంతా వీళ్ళు తీసేసుకుంటామని చెప్పేసి మన దగ్గర ఇంత అవుతుందని చెప్పారు. సో ఒక్కొక్కరికి ఎంత అవుతుంది అన్నట్టుగా 780 రూపీస్. సో అందులో 730 రూపీస్ అయితేనేమో ఓన్లీ ఫర్ టికెట్స్ అండ్ 50 రూపీస్ ఫర్ ద గైడ్ కోసం అయితే ఇస్తున్నాము. అండ్ ఇప్పటి వరకు అయితే చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఫస్ట్ ఇప్పుడైతే మమ్మల్ని గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి అయితే తీసుకొని వెళ్తున్నాడు. బ్యాక్ సైడ్ ఉంది గేట్వే ఆఫ్ ఇండియా. అండ్ గేట్వే ఆఫ్ ఇండియా హిస్టరీ చూసుకుంటే 1911లో జార్జ్ వి అండ్ మేరీ అయితే ఫస్ట్ టైం ఇండియా వచ్చారు. సో బ్రిటిష్ మొనార్చ్లో ఎవరైతే ఫస్ట్ ఇండియా విజిట్ చేశారో వాళ్ళే. సో అందుకని వాళ్ళు వస్తున్నందుకు గుర్తుగా అయితే ఈ గేట్వే ఆఫ్ ఇండియా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 1911లో వాళ్ళు వచ్చారు. సో అప్పుడైతే చేద్దాం అనుకున్నారు గుర్తుగా. సో 1913లో అయితే ఫస్ట్ ఫౌండేషన్ స్టోన్ అయితే వేశారు. 1914లో అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అండ్ 1924లో అది కంప్లీట్ అయింది. అండ్ డిసెంబర్ 1924 నుంచి అయితే పబ్లిక్కి ఇచ్చారు. అండ్ ఇదైతే ఒకటేమో ఫేసింగ్ వచ్చేటప్పటికి మన ముంబై వైపు ఉంటుంది అండ్ ఒకటైతే వాటర్ అరేబియన్ సీ వైపు అయితే ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇది ఒక మెయిన్ డాక్ యార్డ్గా కూడా అప్పటి నుంచి ఉంటుంది. సో ఇదైతే డాక్ యార్డ్. ఇక్కడ కనిపిస్తున్నది తాజ్ హోటల్, వన్ అండ్ ఓన్లీ ఫేమస్ హోటల్ ఇన్ ముంబై. తాజ్ హోటల్ 5 స్టార్ హోటల్ ఇది. సో
ఇక్కడైతే మనకి అరౌండ్ ఫుడ్ ఇందాక మాకు బ్రేక్ఫాస్టే ఆల్మోస్ట్ లైక్ బ్రేక్ఫాస్ట్ కాదు, కాఫీ ఒకటి 500 పడుతుందని చెప్పాడు మా గైడ్. సో నాకైతే తెలియదు. అండ్ ఇదైతే మనకి 2008లో అయితే టెర్రరిస్ట్ అటాక్కి జరిగింది. లోపల టెర్రరిస్ట్ అటాక్ జరిగింది, చాలా మంది చనిపోయారు. ఫిలిం కూడా వచ్చింది కదా, ప్రాబబ్లీ అందరు చూసే ఉంటారు. ఇదైతే న్యూ తాజ్ హోటల్ బిల్డింగ్. ఇది బోట్ రైడ్ అన్నారు. అండ్ ఈ బోట్ రైడ్లో ఈచ్ మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క పాస్ లాగా ఇచ్చారు. సో ఈ బోట్ రైడ్లో ఇంక్లూడ్ అయ్యే ప్లేసెస్ ఇవి: గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్ టవర్ అండ్ ప్యాలెస్, రాయల్ బాంబే యాచ్ క్లబ్, రాజ్బాయ్ క్లాక్ టవర్, ముంబై యూనివర్సిటీ, వరల్డ్ ట్రేడ్ సెంటర్, నేవీ నగర్, నేవీ డాక్యార్డ్, ఫైటర్ షిప్, బిఎస్సి బిల్డింగ్, ఆర్బీఐ సెంట్రల్ ఆఫీస్, హజ్ హౌస్, బహుచా ఢాకా, ఎలిఫెంటా ఐలాండ్. సో ఇది పాస్ బోటింగ్కి. బోట్లో అయితే అందరం ఎక్కేసాము అండ్ బోట్ కూడా స్టార్ట్ అయిపోయింది. వాన కూడా లైట్గా ఇప్పుడే పడుతుంది. అసలు అలలు చూడండి ఎంత ఫోర్స్గా ఉన్నాయో. కొంచెం లోపలికి వచ్చాక వాటర్ ఫ్లో మాత్రం మామూలుగా లేదు. బోట్ మొత్తం ఊగిపోతుంది. ఆ పక్కన చూడండి ఎలా ఊగుతుందో. కదా అది బిఎస్సి బిల్డింగ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇదైతే నేవీ వాళ్ళ రేడార్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ. సో వెదర్ ఎక్స్పర్ట్స్ చెప్పేదంతా ఇక్కడే ఉంటుంది. అండ్ ఇవైతే ఆయిల్ రిఫైనరీస్, బీపీటీ, ఇక్కడ నుంచే ఆయిల్ వస్తుంది. అండ్ ఈ రెడ్ది ఏదైతే ఉందో ఎమర్జెన్సీ ల్యాండింగ్ హెలీప్యాడ్. సో దీనికి ఓన్లీ నేవీ వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంది. ఈవెన్ పిఎంకి కూడా లేదంట పర్మిషన్. ఇలా మధ్యలో ఉన్న షిప్స్ అన్ని వేరే కంట్రీస్ నుంచి కానీ లేకపోతే మన కంట్రీ కానీ కార్గో షిప్స్ ఇవన్నీ ఇలానే ఉంటాయి. అండ్ ఇక్కడ కనిపిస్తున్నది ఎలిఫెంటా ఐలాండ్స్. దూరంగా సిటీ, సముద్ర మధ్యంలో పడవ ప్రయాణం అంటే ఇదేనేమో. దూరంగా సిటీ వ్యూ ఎంత బాగుందో. అసలు సముద్రంలో మాత్రం మామూలుగా లేదు. చూడండి ఎలా ఊగిపోతుందో. ఇక్కడ క్రేన్స్ ఉన్నాయి కదా, అదే డాక్ యార్డ్ ఇందాక చూపించాను. మంచి బోట్ రైడ్ అయితే అయిపోయింది. సో మనకి దీంట్లో అయితే బోట్ రైడ్ లో స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ అండ్ అలాగే డాక్ యార్డ్, ఎలిఫెంట్ ఐలాండ్ దూరం నుంచి, అలాగే ఆయిల్ రిఫైనరీ అండ్ ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే మనకి చూపిస్తారు క్లియర్ గా. సో ఇదైతే ఒక 40 to 50 minutes రైడ్. వర్కబుల్, కొంచెం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మాత్రం మూమెంట్ అరేబియన్ సీలో ఫుల్గా ఉంది. అసలు ఊగిపోతుంది బోట్ మొత్తం. ఇప్పుడైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ్ అండ్ ఆల్సో మ్యూజియం అక్కడికైతే వచ్చాను. వెళ్తున్నాను లోపలికి. మ్యూజియం, జహంగీర్ నికోల్సన్ ఆర్ట్ గ్యాలరీ, కన్జర్వేషన్ సెంటర్, ప్రేమ్చంద్ రాయ్ చంద్ గ్యాలరీ అండ్ చిల్డ్రన్స్ మ్యూజియం అయితే లోపల ఉంటాయి. సో వెళ్ళిపోదాం. ఇక్కడ కనిపిస్తుంది మ్యూజియం మోడల్ బిల్డింగ్ ఇది. సో ఆ స్ట్రక్చర్ అనేది ఇట్లా పెట్టారు. అండ్ పైన అయితే ఇవన్నీ కన్స్ట్రక్షన్ టైంలో తీసిన ఫొటోస్. అలా లోపలికి రాగానే మెయిన్ లాంజ్ ఉంటుంది మ్యూజియంది. సో ఆ పైన వుడెన్ వర్క్ ఏదైతే ఉందో చాలా గ్రాండ్గా ఉంది అసలు. అలా ఫస్ట్ ఫ్లోర్కి రాగానే ఏదో పెద్ద స్తంభంలో ఉంది. ఏంటని చూస్తే మన తాతల కాలం నాటి వాల్ క్లాక్ ఇది. సో అలానే ఉంటాయి అప్పట్లో. చూడండి ఎంత పెద్దగా ఉందో. గ్రాండ్ స్కల్ప్చర్ అసలు మొత్తం. మ్యూజియం వచ్చేటప్పటికి లైక్ ఒక మనకి అన్ని మ్యూజియంలో చూసే ఉంటాం అనుకోవద్దు. చాలా డిఫరెంట్ పెయింటింగ్స్ కానీ, స్కల్ప్చర్స్ కానీ అండ్ అలాగే వాడిన ఏవైతే థింగ్స్ ఉంటాయో సో అవన్నీ మంచిగా అక్కడ మనకి డిస్ప్లే చేశారు. మ్యాక్సిమం అసలు ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ముంబై ఇది మాత్రం మిస్ చేయొద్దు. సో డెఫినెట్గా వెళ్ళండి. లైక్ అది మనకి గూగుల్లో ఉంటుంది అండ్ మనం త్రూ క్యాబ్ కూడా వచ్చేయచ్చు. బాగుంటుంది. ఇదే మెరైన్ డ్రైవ్ అంటారు. చాలా ఫేమస్ ప్లేస్ ఇన్ ముంబై. సో ఇది ఎలా ఉంటుందంటే ఒక సీ బెండ్ లాగా ఉంటుంది. చాలా బాగుంటుంది. అండ్ చాలా మూవీస్ కూడా ఇక్కడ షూటింగ్ జరిగాయి. మనం చాలా చోట్ల చూసుంటాం. అండ్ ఇప్పుడైతే మమ్మల్ని మెరైన్ డ్రైవ్ నుంచి చూపించుకుంటూ
హ్యాంగింగ్ గార్డెన్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. సో ఇప్పుడైతే గార్డెన్లోనే ఉన్నాను. ఇక్కడేం నాకు అంత వర్త్ ఏం అనిపించట్లేదు. లైక్ ఒక నార్మల్ గార్డెన్. సో ఎవరైనా ఫోటోషూట్స్ ఏమన్నా తీసుకునే వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది. ఇది కొంచెం బాగుంటుంది. అండ్ ఫుడ్ కూడా ఇచ్చారు, పర్లేదు బాగానే ఉంది. చపాతీ అండ్ కర్రీ అండ్ ఆల్సో ఇంకొక ఐటమ్ వచ్చి బిర్యానీ విత్ రైతా ఇచ్చారు. అండ్ అలానే మనకి అన్ని ప్లేసెస్ లైక్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ అలానే ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే మనకి ఎల్ఐసి ఆఫీస్ అని అండ్ రాజ్ భవన్ బంగ్లా, గవర్నర్స్ బంగ్లా, సో అలాంటివి కొన్ని ప్లేసెస్ అయితే మనకి చూపించారు. అండ్ ఎయిర్ ఇండియా బిల్డింగ్ ఒకటి, అన్నీ మనకి ఆన్ ది వేలో వచ్చేటప్పుడు రన్నింగ్ బస్లో అయితే చూపిస్తారు. ఇక్కడ నుంచి అయితే మెరైన్ డ్రైవ్ కనిపిస్తుంది చూడండి, ఇదంతా మెరైన్ డ్రైవ్. దూరంగా పొడుగా కనిపిస్తుంది కదా, అదే అంబానీ యాంటీలా. సో అంబానీ వాళ్ళ ఇల్లు. ఇప్పుడే మహాలక్ష్మి అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది. కొంచెం క్రౌడ్ ఉన్నారు, బట్ కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది. అండ్ దర్శనం చేసుకుని అయితే బస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మళ్ళీ క్రౌడ్ అయితే కొంచెం ఉన్నారు, కొంచెం చూసుకొని రావాలి. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ అయితే స్పెండ్ చేయాలి ఇక్కడ. ఇప్పుడు మనం కోస్టల్ రోడ్ లో నుంచి వెళ్తున్నాము ఫ్లైఓవర్ మీద. ఇక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే హజీ అలీ దర్గా, చాలా ఫేమస్. అండ్ ఈ దర్గాని అయితే రీసెంట్ గా వచ్చిన కుబేర మూవీలో కూడా ఉంటుంది. ఇప్పుడైతే ఒక 4D షోకి అయితే తీసుకెళ్లారు. ఓకే, పర్లేదు బాగానే ఉంది. ఒక రోలర్ కోస్టర్ రైడ్ 4DX అది ఉంటుంది, ఐడియా ఉంది కదా, సో దానికైతే తీసుకెళ్లారు. బట్ టికెట్ అంత తెలియదు, లైక్ మేము హోల్ అమౌంట్ పే చేసాం కాబట్టి. మోస్ట్లీ కిడ్స్కి అయితే వర్త్ ఇది, కొంచెం మంచిగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. పెద్దవాళ్ళకి అంతకేం ఉండదు, బట్ బాగానే ఉంది. సిద్ధివినాయక్ టెంపుల్లో అయితే మంచిగా దర్శనం అయింది, చాలా ఫాస్ట్గా అయిపోయింది. అండ్ అసలు నేను ఎన్ని రోజుల నుంచి ఎప్పటి నుంచో చూస్తూ ఇంకా ఎప్పుడెప్పుడు చూస్తానా అన్న ఫీలింగ్తో అయితే వచ్చా. బట్ చాలా మంచి దర్శనం అయితే జరిగింది. అండ్ హోప్ మీరు వీడియో చూసుంటారు. సో ఇప్పుడైతే మమ్మల్ని తినమని చెప్పేసి ఒక హోటల్ చూపించాడు, వెజ్ హోటల్ కామాట్ అని. సో ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడే పావుబాజీ తిన్నాను, అసలు పీక్స్లో ఉంది. మంచి బటర్ వేసి అంత కర్రీ మాత్రం అన్నీ బాగున్నాయి. సో ఎవరైనా సిద్ధివినాయక్ టెంపుల్ వచ్చి ఇక్కడ ఏమైనా తినాలి అనుకుంటే మాత్రం టెంపుల్ రైట్ సైడ్ ఉంటే మనం లెఫ్ట్ సైడ్ కామాత్ అని ఉంటుంది. సో అక్కడికైతే వెళ్ళి ఫుడ్ తినండి, చాలా బాగుంది. ఈ బిల్డింగ్ కనీసం 50+ ఫ్లోర్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా, డౌటే లేదు అందులో. మళ్ళీ కోస్టల్ రోడ్ లో నుంచి ఫేమస్ అండ్ ముంబై సింబల్ అయిన బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్తున్నాము. ఇదే ఆ బ్రిడ్జ్ ఎంట్రీ, చాలా బాగుంటుంది. ఈ బ్రిడ్జ్ బాండ్రా ఓర్లీ సీలింక్ బ్రిడ్జ్ అంటారు. ఓర్లీ ఏరియా అండ్ బాండ్రా ఏరియాని కలుపుతుంది. ఈ బ్రిడ్జ్ ల్యాండ్ మీద నుంచి అయితే ఇలా ఉంటుంది చూడండి. ఆల్సో ఈ బ్రిడ్జ్ ని చాలా మూవీస్ లో మనం చూస్తుంటాము. బాండ్రా వెస్ట్ లో షారుఖ్ ఖాన్ గారి హౌస్ ఉంటుంది, ఇదే అది. సో ఇప్పుడు బర్త్డేస్ కి అయితే షారుఖ్ ఖాన్ గారు బయటకు వస్తారు. అండ్ రిఫరెన్స్ కూడా నేను పెడతాను, పిక్చర్ చూడండి. హిందీ అమర్ అక్బర్ యాంథనీ మూవీలో అమితాబ్ గారిని ఇక్కడే వదిలేస్తారంట. సో అప్పుడే ఆయన ఫేమస్ అయ్యారంటారు. నాకైతే ఐడియా లేదు, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. మా బస్సు కూడా వెళ్ళిపోతుంది. నేనైతే బస్సు దిగేశాను. బస్సు అయితే ఇప్పుడు జుహూ బీచ్కి తీసుకెళ్తున్నా అన్నాడు. అక్కడ మళ్ళీ 40 మినిట్స్ అన్నాడు. నేను ఆల్రెడీ మొన్న చూసాను, అక్కడ అసలు మొన్న ఏమీ లేదు. ఇంక ఇప్పుడు చీకటి పడిపోయింది, ఇప్పుడే ఉంటుందని చెప్పేసి ఇంకా నేను శాంటాక్రూజ్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే దిగిపోయాను. అండ్ ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఇంకా దాదర్ స్టేషన్కి వెళ్ళాలి. మా ముంబై దర్శన్ ట్రిప్ అయితే ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పర్లేదు, వర్తబుల్ లానే ఉంది. కొంచెం మెయిన్ ప్లేసెస్ అండ్ అలానే కొన్ని ఏవైతే మనం కొంచెం మన పర్సనల్ గా తిరిగితే ఎక్కువ అవుతుంది, దాన్ని వాళ్ళు కొంచెం తక్కువ బడ్జెట్ లో చూపించారు, బాగానే ఉంది. అండ్ ఇక్కడ నుంచి అయితే ఈ బ్లాగ్ క్లోజ్ చేసేస్తున్నాను. నేను మళ్ళీ పూణే వెళ్ళిన తర్వాత అయితే రేపటి నుంచి అయితే బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ట్రావెల్ వ్లాగ్స్ అండ్ ఇన్స్టాలో అయితే వాగబౌండ్ వాగరీస్.